శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు, పట్టు వస్త్రాలు సమర్పించి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, సంబంధిత అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధువర్క ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధువర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి సమర్పయామి, ఆత్మప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి, శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి, నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే